ఉన్నదేదో లేనిదేదో తిని ఇంత సప్పుడు చేయక మలుసుకొని పండక ఎందుకు నాకు ఈ తిప్పల ఎందుకు నాకు డొల్లు అగో ఏమైంది తాత మెడల కాంగ్రెస్ పార్టీ కండు వేసుకొని కమిలిపోయిన ముక్కు మూతులతోటి కన్నీళ్లు పెట్టుకుంటా పాట పాడుతున్నావు ఎవలేమన్నారే నేను ఏమని చెప్పాలనే సుప్పనాతి ఇన్నాళ్ళు నా పార్టీ అని బట్టలన్నీ చింపుకున్నా నా పార్టీలో నన్ను మించిన తోపు ఎవరు లేరు ఈ పార్టీ కోసం నేను ఏమైనా చేస్తా ఎవరినైనా ఎదిరిస్తా అని మస్తు సెంగడిచ్చిన కానీ మా పార్టీలనే తినింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు ఉన్నారని తెలిసి వాళ్ళని చూస్తేనే నాకు గోసిన అన్నంత పని అయిపోతుంది ఏం చేయాలి ఇంతకు ముచ్చటైనా చక్క చెప్ప ముసలోడా ఏందో దీర్ఘాలు తీయబడుతుంది అదే మన ఊరి చుట్టుపక్కల ఓ ఎమ్మెల్యే ఓ మంత్రి ఇద్దరు లీడర్ల రాజ్యం నడవబట్టే ఇద్దరిది ఒకటే పార్టీ అయినప్పటికీ అదే పార్టీలో రెండు వర్గాలు అయి ఏలబట్టింది ఆ వర్గంకి వెళ్ళి తిరిగితే ఈ వర్గ పొల్లు సొప్పం దోవినట్టు దోవిళ్ళు ఈ వర్గ పొల్లతోటి దగ్గర తిరిగినందుకు ఆ వర్గ పొల్లు కుక్కం దోవినట్టు దోవిళ్ళు ఇక చూడరాదు నా తెప్పలు ఎవరికి చెప్పుకోవాలి తిప్పలు అర్థమైంది పర్కాల నియోజకవర్గంలా ఇటు కొండ వర్గం అటు రేవూరి వర్గం నడుమ రగులుతున్న పంచాయతీ జయంగా నానే తాత నీకు తిప్పాలని అవునే తల్లి వాడెవ్వడు వీడెవ్వడు మా కొండన్నకు అడ్డెవ్వడు అని రంగంలోకి దిగిన మా సుష్మిత చెల్లె సవాల్ చేసినప్పుడు సంధి రాజకీయం ది అంటే ది అని నడుతాంది మా చెయ్యి పాయట్ల ఇసంటి లొల్లుడు ఎప్పుడు చల్లారుతాయో ఏం పాడో ఆ పంచాయతీ కంటే ఎక్కువ వేడి జీవన్ రెడ్డి సారు రాజీనామాకు సిద్ధమైన కాడ ఉన్నదే తాత ఓ నీకు ఒక్క ముచ్చటే తెలిసినట్టున్నదే తల్లి మన ముఖ్యమంత్రి సారు షెడ్డి దోస్తు వేం నరేందర్ రెడ్డి సారుకు రాజ్యసభ సీట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అసలు లీడర్లు అగ్గి మీద గుగ్గిలం అవుతాళ్ళు ఎరికేనా మేము చెయ్యి పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్నాం రా బాయ్ అరే మమ్మల్ని కాదని గాయనకిత్తుడేంద్ర బాయ్ అని మస్తు గరానికి అవుతారట పదవుల కోసానికి పంచాయతీలు పెట్టుకున్నాడు కాంగ్రెస్ పార్టీలో ఎన్నడు సందో ఉన్న ఆనవాయితీ కాదే తాత ఆనవాయితీ పాడుగాను గాని పార్టీనే నమ్ముకొని పనిచేసే నా సొంటి అసలు సిసలైన కార్యకర్తలు ఆగమవుతారు కదా అసలు ఈ లొల్లులు పంచాయతీలు చూస్తుంటేనైతే మరి కొసాకర్ దాకా మా చెయ్యి పార్టీ పొగ సూర్య తట్టుండదా లేదా అదే నాకు అనుమానం కొడుతుంది అగో అధికారం ఉన్న పార్టీని పట్టుకొని పొగ చూరుతుందా పొడగెళ్తుందా అని అంటున్నావు ముసలోడా పార్టీకి ఏమైందే మొన్నటి ఎన్నికల్లో కూడా బగ్గనే తెలిసింది కదా పార్టీకి ఏమైందా మంత్రి పదవి ఇస్తలేరన్న కోపంతో 12 మంది ఎమ్మెల్యేలతోటి సీక్రెట్ మీటింగ్ పెట్టిండట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు ఈ లెక్కన ఆయన ఎప్పుడు కాడెత్తేసేది కూడా తెలుస్తలేదు మరి అదే కాదు కార్ పార్టీల నుంచి జంపైన కొంతమంది ఎమ్మెల్యే నియోజకవర్గాలల్లా చెయ్యి పార్టీలనే 2 వర్గాలై కొట్టుకుంటున్నారంటనే ఇసంటి పార్టీతోటి మేము కలిసి సంసారం చేయలేము మహాప్రభు మేము ఏర్పడతాం అని ఒంటరిగా మండలి ఎన్నికలలో పోటీ చేసేందుకు తయారవుతారట ఎర్ర జెండా పార్టీలు ఇక వాళ్ళేం కలిసి ఉంటారు